ఇక తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్ అందిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రైతు భరోసా సాయం ఎప్పటి నుంచి అందబోతోంది. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మరి రైతు భరోసాపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తా ఉన్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు మరి ఆయన ప్రకటించారు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చను ప్రారంభించినటువంటి మంత్రి ఇక సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి కోరారు. గతంలో మాదిరి కాకుండా సాగు భూములకు మాత్రమే సాయం అందించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. ఇక సంక్రాంతి నుంచి మాత్రానికి రైతులకి రైతు భరోసా అందించబోతున్నట్లు మాత్రానికి అసెంబ్లీలో ప్రకటించారు తుమ్మల. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను కూడా గమనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా అభిప్రాయాన్ని సేకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జనవరి నుండి అమలు చేయ తలపెట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించి గౌరవ సభలో సభ్యుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా యొక్క విధి విధానాలని ప్రకటించి రేపు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన.